హలో గాయ్స్, మన జిమ్ కి కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఒక స్టేషన్, మినీ స్టేషన్, జిమ్ స్టేషన్. దీనిలో మొత్తం 3 వెయిట్స్ అయితే ఇచ్చారు. సో సపరేట్ గా దాదాపు 1 2 3 4 5 6 అప్ టు 7 మన వర్కౌట్స్ అయితే దీనిలో సరదాగా చేసుకోవచ్చు. మరి వర్కౌట్ ఎలా చేద్దాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనం జనరల్ గా కూర్చొని చెస్ట్ ప్రెస్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి వెయిట్స్ ఎంత కావాలంటే అంత కన్వీనియంట్ గా పెట్టుకొని, సో కంఫర్టబుల్ గా మనకి చెస్ట్ మీద ఈ వర్కౌట్ అయితే సో పర్ఫెక్ట్ గా చెస్ట్ మీద మనకి పడుతుంది. సో హెడ్ స్ట్రైట్ పెట్టుకొని 2 3 4 5 సో ఇట్లా చేసుకోవచ్చు. ఇదే మళ్ళీ ఇంకొక వేరియేషన్ ఉంది. సో ఇక్కడ హోల్డ్ చేసే వేరియేషన్. సో దీని ద్వారా లోవర్ ఏరియాని కనుక మనం ఫోకస్ చేస్తే పర్ఫెక్ట్ గా మనకి చెస్ట్ మీద అయితే కనుక ప్రెషర్ పడుతుంది. సో అట్లాగే దీనిలో హైయర్ ఆల్టిట్యూడ్స్ ఇక్కడ పైన పట్టుకోవడానికి కూడా మనకి పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. సో ఇక్కడ పట్టుకొని కూడా మనం ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది చెస్ట్ మీద. సో అప్పర్ చెస్ట్ కి పర్ఫెక్ట్ గా ప్రెషర్ పడుతుంది అప్పర్ చెస్ట్ మీద. సో ఇక్కడ పట్టుకొని కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇవి దీనిలో ఉన్నటువంటి కొన్ని వేరియేషన్స్. నెక్స్ట్ అదే విధంగా పైన దీన్ని తీసుకుంటే లాటిస్ వర్కౌట్ చేసుకోవచ్చు. లాటిస్ అని అంటాం. సో ఎంత మనం ఎక్స్టెన్షన్ దూరం కుడితే అంత దూరం పట్టుకొని, సో ఇక్కడ నుంచి రాంగ్ గ్రిప్ లో పట్టుకొని, సో పుల్ డౌన్ 2 3 సో ఇట్లా లాటిస్ పుల్ డౌన్ చేసుకోవచ్చు. సో లాటిస్ పుల్ డౌన్ చేసుకుంటే మనకి లాభం ఏంటి అంటే, సో ఇక్కడ లాట్స్ అనేటువంటి వి షేప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ అని అనుకోవచ్చు. వెయిట్స్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో మనం తక్కువ పెట్టుకున్నా నెమ్మదిగా ఎక్కువ వెయిట్స్ ని పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదే విధంగా దీన్ని ఇంకొంచెం ముందుకి ఫార్వర్డ్ లీన్ అయ్యి బ్యాక్వర్డ్ లాట్స్ పుల్ కూడా మనం చేసుకోవచ్చు దీనిలో. సో 1 2 3 సో ఇట్లా బ్యాక్వర్డ్ లాట్స్ పుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా సో పుల్అప్స్ కి మనకి కన్వీనియంట్ గా ఉండటానికి, పుల్అప్స్ కి ప్రాక్టీస్ అవటానికి సో ఫార్వర్డ్ పుల్అప్స్ మనం దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి వర్కౌట్స్ అయితే దీని మీద చేసుకోవడానికి అవకాశం ఉంది. చేసుకున్నాక వెంటనే ఈ వర్కౌట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ హోల్డ్ చేసేసేయచ్చు. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు దీనికి. లెగ్ ఎక్స్టెన్షన్ మనం ఎంత వెయిట్స్ కావాలంటే అంత వెయిట్స్ పెట్టుకొని లెగ్ ఎక్స్టెన్షన్ కంఫర్టబుల్ గా పొజిషన్ లోకి వచ్చేసి, సో లెగ్స్ ని దీనిలోంచి ఇలా కర్ల్ చేసి సో హోల్డ్ చేసి, సో 1 సో పర్ఫెక్ట్ గా క్వాడ్ మజిల్స్ అయితే దీని మీద టర్న్ అవుతున్నాయి. 2 వెయిట్ ఎక్కువ అనిపిస్తే వెయిట్ తగ్గించుకోవచ్చు. బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ అనిపిస్తే వెయిట్ తగ్గించుకొని మనకి ఎంత కంఫర్ట్ అయితే అంత లెగ్ ఎక్స్టెన్షన్ లో మనం చేసుకోవచ్చు. సో ఇది మనం చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి బోట్ రోయింగ్ కూడా దీనిలో చేసుకోవచ్చు. దీనికి యాడ్ అప్ చేసుకొని ఎక్స్టెన్షన్ ఇటు కూర్చొని సో మనం పుల్ చేసుకోవచ్చు. సో ఈవెన్ దాని వల్ల మనకి బైసెప్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ స్టేషన్ లో నెక్స్ట్ వర్కౌట్ చూద్దాం. లెగ్ ప్రెస్ మనం ఎంత కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. అప్ డౌన్ మనం చేసుకోవచ్చు. ఎంత టైట్ కావాలంటే టైట్, లూజ్ గా ఉంటే లూజ్. అలాగే సీట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ ని కూడా మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా మనం లూజ్ గా ఉంటే లూజ్ చేసుకోవచ్చు. సో టైట్ గా అనుకుంటే టైట్ చేసుకోవచ్చు. సో కంఫర్టబుల్ గా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మనకు కంఫర్ట్ అనిపిస్తే ఆ పాయింట్ దగ్గర మనం టైట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది టైట్ అయింది అనుకున్న తర్వాత సో కంఫర్టబుల్ గా పొజిషన్ లో కూర్చొని సో లెగ్ ప్రెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందాక లెగ్ ఎక్స్టెన్షన్ చూసాం, ఇది లెగ్ ప్రెస్. సో హ్యాండ్స్ పట్టుకోవడానికి ఇక్కడ కంఫర్టబుల్ గా ఇచ్చాడు. సో ఎంత వెయిట్స్ కావాలంటే అంత వెయిట్స్ పెట్టుకోవచ్చు. సో చాలా ఎక్కువ వెయిట్స్ పెట్టున్నాయి. సో నిన్న వర్కౌట్ చేసాం కాబట్టి సో కొన్ని తక్కువ వెయిట్స్ తోటి చూపిస్తాను. హెవీ వెయిట్ కూడా ఎలా చేయొచ్చో మనం చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసేయండి. సెంటర్ లో ఇట్లా లెగ్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెంటర్ లో మనం లెగ్స్ పొజిషన్ ని ఇలా పెట్టుకొని పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి పుష్ చేయటమే. దీని ద్వారా క్వాడ్ మజిల్స్ బాగా 4 క్వాడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వర్కౌట్ పడుతుంది. సో కొంతమంది ఇది ఏంటి ఇట్లా లూజ్ గా ఉంది అని అనుకుంటున్నారు. లూజ్ గా ఉండటం కాదు, ఇది కావాలనే వాడు లెగ్స్ కి ఇట్లా ఫ్రీగా మూవ్ అవటానికి అని చెప్పి లూజ్ గా ఇచ్చాడు. సో ఎక్సలెంట్ గా మనకి దీనివల్ల బోత్ 4 మజిల్స్ కి, క్వాడ్స్ లో ఉన్నటువంటి 4 మజిల్స్ కి పడుతుంది. అలాగే కాఫ్ మజిల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో చాలా తక్కువ వెయిట్స్ పెట్టాం కాబట్టి ఈజీగా పుష్ చేశాను. సో వెయిట్స్ పెంచుదాం. ఒకసారి వెయిట్స్ పెంచి చూద్దాం.
సో 1 2 3 4 5 6 7 8 9. సో 10 పెడదాం. సో 10, ఈచ్ వన్ 6 kgs, 10 6 అంటే 60 kgs. సో 60 kgs తోటి ఒకసారి ట్రై చేసి చూద్దాం. యా, సో 60 kgs తోటి అయితే పుష్ చేయగలిగాం. బట్ ఇక్కడ కూడా ప్రెజర్ పడుతుంది, సీట్ కి ఎక్కువ బ్యాక్ సైడ్ ప్రెజర్ పడుతుంది. సో హ్యాండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 2 3 4. ఎప్పుడైనా ఈ క్వాడ్స్ లెగ్ ప్రెస్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇలా మనం డౌన్ ఎంతైనా చేయొచ్చు. పుష్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇంతవరకే చేయండి. ఇంకా కిందకి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, తెలియక ఇంకా కిందకి చేసి ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది మోకాల దగ్గర. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో చూసుకోండి. సో లేదండి నేను లెగ్ వర్కౌట్ అంత కంఫర్టబుల్ గా చేసుకోలేము, లెగ్ ప్రెస్ మాకు కంఫర్టబుల్ గా ఉండదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లెగ్ ఎక్స్టెన్షన్ కి, లెగ్ క్వాడ్స్ మజిల్ కి సపరేట్ గా మనం స్క్వాట్స్ చేసుకోవచ్చు. సో వెయిట్స్ పెట్టుకొని, సో సిట్టింగ్ స్టాండింగ్ చేస్తాం కదా, అది స్క్వాట్స్ అని అంటాం. సో స్క్వాట్స్ కూడా చేసుకోవచ్చు, అప్పుడు కూడా మీకు లెగ్ మజిల్ కి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బటర్ఫ్లై. సో బటర్ఫ్లై కూడా ఇదే స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. సో వెయిట్స్ పెట్టుకొని, సో ఇక్కడ సీట్ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు బటర్ఫ్లైకి. సో మనకి ఇక్కడ మనం పుల్ చేసుకుని ఎంత కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ ని. సో కొంచెం లూజ్ చేసుకున్నట్లయితే, లూజ్ చేసి మనం పుల్ చేసినట్లయితే, సో ఎంత హైట్ గా ఉంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కంఫర్టబుల్ అనుకున్న తర్వాత మనం కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఎంత కంఫర్ట్ కావాలంటే అంత కంఫర్ట్ పెట్టుకొని, సో ఫుల్ టైట్ అనేది మనం ఇక్కడ చేసుకొని, సో ఓకే అనుకున్నప్పుడు దీనిలో పొజిషన్ లో కూర్చోవచ్చు. సో కూర్చొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బటర్ఫ్లై చేసేటప్పుడు ఇట్లా చేస్తుంటారు కొంతమంది, షోల్డర్స్ ఇట్లా ఎప్పుడు దగ్గర పెట్టుకోకూడదు. ఎంత మీరు షోల్డర్స్ ఎక్స్టెండ్ చేయగలిగితే హ్యాండ్స్ అంత ఫ్రీ ఎక్స్టెన్షన్ చేసి, సో అప్పుడు మీరు హోల్డ్ చేయండి. సార్ చేతులు దీన్ని దాటి వెళ్ళిపోతున్నాయి కదా సార్, అయినా పర్వాలా. సో అప్పుడు చిన్నది అనిపిస్తే మనకి కింద జిమ్ లో ఫుల్ లెంత్ ఎక్కువ ఉన్నది ఉంది, సో దాని మీద కూడా చేసుకోవచ్చు. సో సో ఎప్పుడు కూడా రాంగ్ గ్రిప్ పట్టుకోండి, ఇట్లా పర్ఫెక్ట్ గ్రిప్ పట్టుకోకూడదు, రాంగ్ గ్రిప్ పట్టుకోవాలి. పట్టుకొని 1 2 3. సో ఈ బటర్ఫ్లై చేయడం ద్వారా మీకు చెస్ట్ కర్వ్ బాగా షేప్ వస్తుంది, చెస్ట్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ చెస్ట్ అండ్ షోల్డర్స్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా స్ట్రైట్ గా చూసుకోండి. 2 3 4 5 6 7 8 9 10. సో ఇట్లా మనం వెయిట్స్ పెంచుకొని కూడా చేసుకోవచ్చు. కంఫర్టబుల్ గా స్మూత్ గా వర్కౌట్ చేసుకోవడానికి చాలా మంచి వాట్ యు కాల్ మిషన్ మనం ఇది అనుకోవచ్చు. నెక్స్ట్ దీని మీదే మనకి ఎప్పుడు కూడా డిప్స్ ఇవి చేస్తుంటాం కదా, డిప్స్ చేసుకోవడానికి కూడా దీని మీద డిప్స్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. సో డిప్స్, సో ఈ డిప్స్ చేయడం ద్వారా మనకి షోల్డర్స్ అండ్ ట్రైసిప్స్ అండ్ చెస్ట్ బాగా హెల్ప్ అవుతుంది. సో డిప్స్ చేసుకోవచ్చు. సో ట్రైసిప్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది అండ్ ట్రైసిప్స్ అండ్ అదే విధంగా మనకి చెస్ట్ షోల్డర్స్ కూడా బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ దీనిలో మరో వేరియేషన్, స్టమక్ రొటేట్ అవ్వడానికి మంచిగా ఇచ్చాడు. సో ఇక్కడ వీల్ ఏదైతే ఉందో ఈ వీల్ సహాయంతో స్టమక్ ని టమ్మీ ట్విస్టర్ అంటారు, స్టమక్ ట్విస్టర్ అంటారు, రకరకాల పేర్లతో చెప్తుంటారు. సో దీని మీద ఫస్ట్ ఇది హోల్డ్ చేసి ఆ తర్వాత నుంచొని, ఎప్పుడు గుర్తుపెట్టు సార్ ఎలా యూస్ చేయాలో ఒకసారి చెప్తాను, నుంచి పెట్టు. టమ్మీ ట్విస్టర్ ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ హోల్డ్ చేసి, సో ఇక్కడ మనం ల్యాండ్ అవుతాం. ల్యాండ్ అయిన తర్వాత ఎక్కువగా సెంటర్లోకి చూసుకోండి అండ్ రొటేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టమక్ మీద ప్రెషర్ పడేటట్టు చూడండి. లోవర్ పార్ట్ వరకు తిప్పండి. లోవర్ పార్ట్ వరకు మీరు తిప్పితే స్టమక్ మీద కంప్లీట్ ప్రెషర్ పడుతుంది. సో లోపలికి స్టమక్ ని లోపలికి గాలికి లోపలికి పీల్చి, సో స్టమక్ ని లోపలికి అనుకొని అక్కడ నుంచి ప్రెషర్ పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్ గా పడుతుంది. మన స్టేషన్ లో నెక్స్ట్ వర్కౌట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది స్టమక్ కి ఇటు సైడ్ మొత్తం కూడా స్టమక్ మీద వర్కౌట్ చేయడానికి స్టేషన్ లో ఒక సైడ్ మొత్తం స్టమక్ కి డెడికేటెడ్ గా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి ఎక్కి, సో ఇక్కడ నుంచి జస్ట్ లెగ్స్ ని ఇట్లా క్లోజ్ చేసుకుంటాం. సో పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ చూసుకొని అప్పుడు లెగ్స్ ని క్లోజ్ చేసి 1 2 3 4 5. సో స్టమక్ మీద పర్ఫెక్ట్ గా మనకి ప్రెషర్ అనేది పడుతుంది. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ ఎవరైనా సరే జిమ్కి వస్తున్న వాళ్ళు చక్కగా టవల్ తెచ్చుకోండి. టవల్ తోటి ఏరియా అంతా తుడిచి అప్పుడు మీరు మీ టవల్ ని, పర్సనల్ టవల్ అనేది ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేయాలి మన జిమ్కి వచ్చే వాళ్ళు, మర్చిపోవద్దు.
సో టవల్ తోటి కంపల్సరీగా క్లీన్ చేసుకొని అప్పుడు మీరు యూజ్ చేసుకోండి. అండ్ సో దట్ మీ స్వెట్ అంతా కూడా మీ టవల్కి ఉంటుంది. మీరు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. సో కంఫర్టబుల్గా మీరు ఇదే యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు స్టమక్కి బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో ఇంకొక వేరియేషన్ కూడా ఉంటుంది. సో ఇట్లా మనం ఇందాక అప్వర్డ్ చేసాం కదా, అలాగే ఫార్వర్డ్ 1 2 3 4. సో ఇట్లా ఫార్వర్డ్ చేయొచ్చు, అప్వర్డ్ చేయొచ్చు. సో ఎక్సలెంట్ వర్కౌట్ అయితే దీనిలో ఉంటుంది. సో దీనిలో మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్ చేయొచ్చు. సో కంఫర్టబుల్ గా మీరు హ్యాండ్స్ పొజిషన్ తీసుకొని ట్రైసిప్స్ కి 1 2 3 4. సో ఇట్లా ట్రైసిప్స్ కి అండ్ స్టమక్ కి రెండింటికి కూడా ఇక్కడ హోల్డ్ చేసి మనం గ్రిప్ ని లిఫ్ట్ అవటం ద్వారా కూడా మనకి ట్రైసిప్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. తర్వాత ఇక్కడ మనకి స్టమక్ కి ఇంకొక వేరియేషన్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ తీసుకోవాలి. సో లెగ్స్ ని ఇక్కడ కంఫర్టబుల్ గా హోల్డ్ చేసి లెగ్స్ ని ఇక్కడ గ్రిప్ చేసి, కాకపోతే వెనక్కి లీన్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి, తలకి తగలకుండా. సో తలకి తగలకుండా చూసుకోండి, ఇక్కడ వరకు వెళ్తే సరిపోతుంది. సో 1 2 3 4. సో ఈ వర్కౌట్ లో కూడా మనకి స్టమక్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇటు సైడ్ చేసేటువంటివన్నీ కూడా స్టమక్ మీద పడుతున్నాయి. సో ఈ స్టేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇప్పుడు మన జిమ్ లో ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోయింది. సో అన్ని బాగానే ఉన్నాయి, మన దగ్గర ఉన్న జిమ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది ఓపెన్ టాప్ లో పెట్టాము. ఎందుకు ఈ ఓపెన్ టాప్ లో పెట్టాము అంటే చాలా మందికి తెలీదు. నన్ను రీసెంట్ గా సార్ మీ జిమ్ లో ఏసీ ఉందా అట్లా అడుగుతున్నారు. అయితే ఏసీ జిమ్ వెసెస్ నాన్ ఏసీ జిమ్ ఏది బెస్ట్ సార్? ఇక ఏసీ కంఫర్టబుల్ గా అలవాటు అయిపోయి ఇంకా వేరేది చేయలేము అనుకున్న వాళ్ళు ఏసీ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ నాన్ ఏసీ అల్టిమేట్ అని నా ఒపీనియన్. ఎందుకు నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా మందికి తెలీదు, ఫ్యాట్ బర్న్ అవటం కేవలం మన బాడీలో ఉన్న చెమట రూపంలో ఫ్యాట్ వెళ్ళిపోద్ది అనుకుంటారు. కాదు, మనం వర్కౌట్ చేసేటప్పుడు బాడీలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకుంటామో ఆక్సిజన్ ని బాడీ అబ్జార్బ్ చేసుకొని బాడీలో ఉన్నటువంటి డ్యామేజ్ అయిన సెల్స్ ని రిపేర్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. అండ్ ఫ్యాట్ కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కూడా బయటికి వెళ్తుంది. ఇది చాలా మందికి తెలియదు. అందుకని వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో క్లోజ్డ్ ఏసీ జిమ్స్ లో కనుక చేస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి అవే పీల్చుకుంటూ ఉంటారు. సో హెల్త్ కి అంత సేఫ్ కాదనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి ఒక అభిప్రాయం. బట్ ఇంకొంతమంది ఏమైనా ఫీల్ అవుతారంటే ఏసీ కదా, కంఫర్టబుల్ గా బాడీ రిలాక్స్ గా ఉంటుంది. చాలా మందికి ఏసీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన వాళ్ళు ఏసీ లేకుండా నాన్ ఏసీలో చేయలేరు. కానీ ఇక్కడ మీరు చూసినట్టు విటమిన్ డి కూడా వస్తుంది. సో ఎక్సలెంట్ వాతావరణం. ఇలాంటి ఓపెన్ టాప్ జిమ్స్ ఉండటం ద్వారా కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అందుకని మనకి క్లోజ్డ్ ఏసీ జిమ్ ఉన్నా కూడా మనకి దిల్సుఖ్ నగర్ లో ఉంది, గుంటూరులో చాలా బ్రాంచెస్ లో ఉన్నాయి మన జిమ్స్. బట్ స్టిల్ ఇక్కడ ఎందుకు ఓపెన్ టాప్ పెట్టామంటే దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా జనాలకి అందాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ టాప్ జిమ్ అనే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియోని అందరికీ షేర్ చేయండి. అర్థమైంది కదా ఏది బెస్ట్, ఏది ఎలాంటిది అని. సో ఐ హోప్ మీ అందరికి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండాలని ఆశిస్తూ విత్ దిస్ నోట్ ఐ క్లోజ్ దిస్ వీడియో. జై హింద్, మేరా భారత్ మహాన్.